రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఇవాళ అసెంబ్లీ ముందు ఉంచనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను ప్రతిబింబించేలా ఈసారి బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈసారి బడ్జెట్ 3.35 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ 3,04,965 కోట్లు కాగా దీనికి మరో 10% మేర పెంచి బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ ను ఆమోదించడానికి రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమవుతుంది. రేవతి నక్షత్రం అభిజిత్ లగ్నం ముహూర్తాన మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్ ప్రసంగం ఒకేసారి ప్రారంభిస్తారు. కొత్త బడ్జెట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసిందే. జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాల వరకే ఈ పథకం అమలవుతుంది. దీన్ని కాలేజీ విద్యార్థులకు కూడా అమలు చేస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. ఇక పాఠశాలలో ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తెలిసిందే. 1వ తరగతి నుంచి జూనియర్ కాలేజీ వరకు దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ పథకం కింద దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. గిగ్ వర్కర్ల సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్ ను ప్రకటించనుంది సమాచారం. శాసనమండలి విప్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, వెంకట నరసింగారావు, బల్మూరిలోని శాసనసభ విప్లుగా ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశంలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. మండలికి ప్రస్తుతం చీఫ్ విప్ గా ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు అనుబంధంగా అద్దంకి, బల్మూరిలను విప్లుగా సర్కార్ నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తొలినాళ్లలోనే శాసనసభ విప్లుగా పార్టీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామచంద్ర నాయక్లను నియమితులయ్యారు. ఇక అయితే ఈ నలుగురిలో అడ్లూరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ప్రస్తుతం ముగ్గురే విప్లుగా కొనసాగుతున్నారు. తాజాగా ముగ్గురి నియామకంతో శాసనసభ విప్ల సంఖ్య 6కు చేరింది. భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అని, దానికి అసలైన వేదిక హైదరాబాద్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అంటే కేవలం ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి మాత్రమే గుర్తింపు కాదని, జాతీయ స్థాయిలో సినీ పరిశ్రమకు వేదికగా రాణించాలని తమ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ఇక హైదరాబాద్లోని హైటెక్స్ లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025 ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావడానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ కలిసి చార్మినార్ కు ఉన్న 4 సెమినార్లలాగా కృషి చేశారు అని చెప్పారు. ఇక సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేసి కార్మిక బంధుగా నిలిచారని కొనియాడారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా పెదనాన్నగా నిలబడి సమస్యలను పరిష్కరించి శాశ్వతంగా సినీ పరిశ్రమ హైదరాబాద్ లో నిలదొక్కుకోవడానికి, గుర్తింపు తేవడానికి పెద్దలంతా కృషి చేశారు అని చెప్పారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ సినీ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని తెలిపారు. ఇక ఐటీ, ఫార్మా పరిశ్రమల మాదిరిగానే సినీ పరిశ్రమను కూడా గుర్తించామని, అందుకే ఆగిపోయిన నంది అవార్డులను గద్దర్ పేరుతో తిరిగి ప్రవేశపెట్టామని రేవంత్ చెప్పారు. కొత్త ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. ఇక జపాన్, కొరియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలంటే ఇక అది అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధానాల వల్లేనని గుర్తు చేశారు. ఇక హైదరాబాద్ లో నలుపు తెలుపుతో మొదలైన సినీ ప్రస్థానం నేడు డాల్బీ థియేటర్లను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది అని చెప్పారు. ఇక నెట్ఫ్లిక్స్ తమ స్టూడియోను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది అన్నారు. హైదరాబాద్ కు నెట్ఫ్లిక్స్ వచ్చింది అంటే హాలీవుడ్ కూడా వచ్చినట్లేనని పునరుద్ఘాటించారు. ఎవరైనా సినిమా నిర్మించాలి అనుకునే వారు కథతో వచ్చి రీల్స్ తో వెళ్లేలా హైదరాబాద్ లో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సినీ రంగానికి ఉపయోగపడే పరిశ్రమలను ఏకగవాక్ష విధానం ద్వారా తమ ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది అని తెలియజేశారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన 10,060 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ వరకు వరుస నోటిఫికేషన్లను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం, కనీసం డీఎస్సీని ప్రకటించకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వైసీపీ హయాంలో అన్యాయాలు, అరాచకాలను ప్రజలకు వివరించేందుకు
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర సమయంలో యువకులు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని లోకేష్ను కోరారు. డీఎస్సీతో పాటు జాబ్ క్యాలెండర్ను సైతం ప్రకటిస్తామని పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఏడాది నియామక ప్రక్రియను పూర్తి చేశారు. ఉగాది పర్వదినాన రాబోయే 7 నెలల్లో 10,060 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాము అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఉగాది సందర్భంగా ఉద్యోగాల పండుగను ప్రకటిస్తున్నామని, ఇక యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి అమలు చేస్తున్నామని వివరించారు. ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని, సిలబస్ సైతం ముందుగానే ప్రకటిస్తామని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు. ఇక ఉగాది సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఫైల్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. 6,787 మందికి 55,63,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక 21 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 1,36,240 మందికి సాయం చేశాము అన్నారు. అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అలర్ట్స్ పొందొచ్చు అని, పోటీ పరీక్షలకు సంసిద్ధం కావాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కడప నగరంలో కోటిరెడ్డి సర్కిల్లో స్వీట్లు పంచుకుని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. ఉగాది రంజాన్ కంటే ముందుగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పండుగ వచ్చింది అన్నారు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సిద్దిక్. ఇక పాదయాత్రలో నారా లోకేష్ మాట ఇచ్చిన ప్రకారం నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది అన్నారు. ఇక ఈ సంవత్సరం కూడా 10,000 ఉద్యోగాలు విడుదల చేసి నిరుద్యోగ జీవితాల్లో సంతోషాలు నింపారని, గత ప్రభుత్వం ఏ ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని నిరుద్యోగులు జగన్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు నూతన సంవత్సరాది తొలి రోజున పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైలుపై సీఎం సంతకం చేశారు. 6,787 మందికి లబ్ధి కలిగేలా 55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో ఆర్థిక చేయూత, వైద్య సహాయం, ఎల్ఓసీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,241 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది. దీని ద్వారా 1,36,240 మంది పేదలకు లబ్ధి చేకూరింది. 2024లో 15,206 మందికి 184 కోట్లు, 2025లో 103,568 మందికి 889 కోట్లు, 2026లో ఇప్పటి వరకు 17,466 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం సాయం చేస్తుంది. తెలుగు సంవత్సరాదిన పేదల సంక్షేమం ఫైలుపై సంతకం పెట్టడం సీఎంకు ఆనవాయితీగా వస్తోంది. అదే ఒరవడిని చంద్రబాబు కొనసాగించారు. కడప జిల్లాలో వెలిసిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమలకు తొలి గడపగా భావిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పురాతన పుణ్యక్షేత్రంలో ఉగాది పర్వదినాన ముస్లింలు తొలి పూజ చేసే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇక ముస్లింలు పూజ చేసిన అనంతరమే హిందువులు పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. టీటీడీ ఆచారాల్లో భాగంగా ఇక్కడ స్వామివారికి ఉగాది రోజున పూజలు చేసి సకల వస్తువులు, వంట సామాగ్రితో సహా సారె రూపంలో స్వామివారికి సమర్పిస్తారు. అత్తింటికి రమ్మని ఆహ్వానిస్తారు. దీనంతటికీ కారణం వెంకటేశ్వర స్వామిని ముస్లింలు అల్లుడిగా భావించడమేనని చెబుతున్నారు. ఇక బీబీ నాంచారిని వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడంతో స్వామివారు తమ ఇంటి అల్లుడు అయ్యారని ముస్లింలు గట్టిగా నమ్ముతున్నారు. ఇక దీంతో తిరుమలకు తొలి గడప అయిన దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి అత్తింటి పూజలు అందుకోవడం ఆనవాయితీగా మారింది అని ముస్లింలు భావిస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయని నమ్ముతున్నారు. ఇక ఉగాది పర్వదినాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింలు ప్రత్యేక పూజలు చేశారు. బీబీ నాంచారమ్మకు ఆచారం ప్రకారం సమర్పించే సారె సమర్పించారు. వంట సామాగ్రి, బెల్లం, చింతపండు, చెరుకుతో తయారు చేసిన ప్రసాదాన్ని పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక చివరిలో వెళ్లేటప్పుడు ఉగాదికి అత్తింటికి రమ్మని స్వామివారిని ఆహ్వానించారు. రాజు కాలం నుంచి తమ పూర్వీకులు ఇదే ఆచారాన్ని పాటించారని, తాము కొనసాగిస్తున్నామని ముస్లింలు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అనే భావనతో ముస్లింలు పూజలు చేస్తారని, కులమత భేదం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము అని అర్చకులు చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముస్లింలు భారీగా తరలి వచ్చి పూజలు చేస్తారు అని అంటున్నారు. ఇక తిరుమలకు వెళ్లలేని దేవుని కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక శ్రీవారితో పాటు ఆలయంలో ఆంజనేయ స్వామి కొలువై ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఈ ఏడాది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకం బలహీనంగా ఉంది అని పంచాంగకర్త పిడమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయన సమక్షంలోనే వెల్లడించారు. రాష్ట్రంలో రాజులు నీతిమంతంగా పరిపాలన చేస్తారు అని తెలిపారు.
ఉగాదిని పురస్కరించుకుని తాడేపల్లి ప్యాలెస్ లో శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ శ్రవణం జరిగింది. ఇక జగన్ దంపతులు హాజరయ్యారు. పంచాంగకర్త పిడమర్తి రాశి ఫలాలను చదివారు. జగన్ నక్షత్రం ఆరుద్ర, మిథున రాశి అని, ఈ రాశి వారికి ఏడాది సామాన్య ఫలితాలే ఉంటాయని, వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతాయి అని, ఆపై ఏడాది ఇంకొద్దిగా మెరుగవుతాయి అని చెప్పారు. ఆయన జాతకం బలహీనంగా ఉన్నా ఆయన భార్య భారతి జాతకం బలంగా ఉందని, ఆ ప్రభావంతో జగన్ అనుకున్నవి జరిగే అవకాశం ఉంది అని తెలియజేశారు. రాష్ట్రంలో వైరస్ స్వభావం లేకుండా రాజులు పాలన చేస్తారు. భూమి ధరవలతులతో నిండి ఉంటుంది. ఇక గురుడు రాజ్యాధిపతి కావడంతో ప్రజలు ఈ ఏడాదంతా ధర్మ కార్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు. రాజులంతా నీతిమంతులై పరిపాలన చేస్తారు. ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖంగా, సుభిక్షంగా ఉంటారు అని వివరించారు. ఇక పంటలు పుష్కలంగా పండుతాయి అని, చిరుధాన్యాల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది అని తెలిపారు. ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది అన్నారు. చివరిలో పండితుల నుంచి జగన్ దంపతులు ఉగాది పచ్చడి స్వీకరించారు. పంచాంగ శ్రవణానికి ముందే జగన్ రాశి ఫలాలను సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పానని పిడమర్తి వెల్లడించారు. అయితే కొందరు నేతలు తమ అధినేత రాశి ఫలాలు వెల్లడించాలని కోరారు. ఆయన జాతకం సాధారణంగా ఉందని పిడమర్తి చెప్పడంతో వారు దిగాలు పడ్డారు. అలాగే పంచాంగ శ్రవణం జరుగుతున్నంతసేపు జగన్ సీరియస్ గా కనిపించారు. ప్రదక్షిణ చేయాలని పండితులు సూచించినా పాటించలేదు. ఏబిఎన్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేశంనేని పూర్ణచంద్రరావు కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ విజయవాడ పడమటలంకలో పూర్ణచంద్రరావు అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్ణచంద్రరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే పూర్ణ అనారోగ్యంతో అందరికీ దూరం అవ్వడం తనను కలిచివేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబిఎన్ పూర్ణ పేరుతో అందరికీ సుపరిచితుడు. అందరికీ ఆత్మీయుడైన ఆయన మరణం విచారకరమని అన్నారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన పూర్ణ కోలుకుంటారని తాను భావించానని, కానీ ఆయన దూరం అవ్వడం బాధాకరమని అన్నారు. ఏబిఎన్ తరపున తెలుగుదేశం పార్టీ వార్తల కవరేజ్ విధులు నిర్వహించే కార్యక్రమంలో పూర్ణ తనతో సన్నిహితంగా ఉండేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఎప్పుడూ కలిసినా ప్రజల సమస్యల గురించి పూర్ణ నిర్మోహమాటంగా చెప్పుకునేవారని అన్నారు. ఇక మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే మనస్తత్వం ఉన్న పూర్ణచంద్రరావు అందరితో కలివిడిగా ఉంటూ ఎంతో మంది సన్నిహితులను, స్నేహితులను సంపాదించుకున్నారు అని చంద్రబాబు గుర్తు చేశారు. 54 ఏళ్ల వయసులోనే పూర్ణ అందరికీ దూరం అవడం తీవ్ర విషాదకరమని అన్నారు. పూర్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేశంనేని పూర్ణచంద్రరావు మృతికి ఏపీ మంత్రులతో పాటు జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి. 3 దశాబ్దాల పాటు పూర్ణచంద్రరావు జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు, డ్రగ్స్ కేసు విచారణకు ఏర్పాటైన సిట్ ఉగాది రోజున కూడా తన విచారణ కొనసాగించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న సిట్ కాల్పులు, డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న వారి వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సిట్ బృందాలు త్వరలో ఢిల్లీ, దుబాయ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి ఆస్తుల పంచాయతీ ఉంది అనే ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ నిర్మాత, దుబాయ్లలో పలు వ్యాపారాలు చేసిన సెలగం శెట్టి కేదార్ కొంతకాలం క్రితం దుబాయ్లో మరణించారు. కేదార్పై హైదరాబాద్లో డ్రగ్స్ కేసులు ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కేదార్ ద్వారా దుబాయ్లో రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేదార్ దుబాయ్లోని తన ఫ్లాట్లో మరణించిన సమయంలో రోహిత్ రెడ్డితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఇటీవల జరిగిన డ్రగ్స్ పార్టీకి కేదార్తో సంబంధాలు ఉన్నవారు కూడా హాజరయ్యారు అని అంటున్నారు. దుబాయ్లో యుద్ధ పరిణామాల నేపథ్యంలో తమ పెట్టుబడుల విషయంలో వీరంతా రోహిత్ రెడ్డితో చర్చించారు అనే అనుమానాలు ఉన్నాయి. ఇక విచారణ ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరోపక్క నిందితుల్లో కొందరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ కేసు మూలాలు దుబాయ్, ఢిల్లీలో ఉన్నట్లు తేలింది. దీంతో సిట్ బృందాల విచారణ నిమిత్తం త్వరలో దుబాయ్, ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ మాఫియా మూలాలను తెలుసుకునేందుకు ఇప్పటికే పలు బృందాలు పనిచేస్తున్నాయి. అయితే ప్రధాన నిందితులను కస్టడీకి తీసుకున్న తర్వాత లోతుగా విచారణ మొదలవుతుంది అని పోలీసులు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కొత్త పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టులో
విచారణ జరిగింది. సాంకేతిక సమస్యలను సరిదిద్ది మళ్లీ ఈసీఐకి దరఖాస్తు పంపినట్లు కవిత తరపు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో కవిత కొత్త పార్టీ దరఖాస్తు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఈసీ తరపు లాయర్ కోర్టుకు తెలియజేశారు. జనవరి 23న తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద పార్టీ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకల్లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేపు జాగృతి అధికారంలోకి రావచ్చు అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మీడియాతో చిట్చాట్లను కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. డాడీ మోడీ, చిన్న మోడీ పైన తన పోరాటము అని అన్నారు. ఎవరితోనూ రాజీ లేదు, కొత్త పార్టీ సక్సెస్ అవుతుంది అన్నారు. ఇక బీఆర్ఎస్ తో తన గొడవను కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది అన్నారు. అసెంబ్లీలోనూ కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను వాడుకుంటున్నారు అని కవిత తెలియజేశారు. శ్రీరామ నవమి తర్వాత కొత్త పార్టీ ప్రకటిస్తా అన్న కవిత అంతకుముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తా అని చెప్పారు. ఉద్యమంలో పనిచేసిన యువతకు అవకాశం ఇస్తామని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలోని కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కవిత వివరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం వివరించింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసింది అని వాటిని తొలగించాలని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఇదిలా ఉండగా ప్రతివాదులు తమ సమాధానం దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈడీ తరపు న్యాయవాది మాత్రం రిప్లై అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించిందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు. అలాగే ట్రయల్ కోర్టు తీర్పు సుమారు 600 పేజీలుగా ఉందని ప్రతివాదులు కోర్టుకు తెలియజేశారు. ప్రతివాదుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రిప్లై దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. పల్నాడు రాజకీయాల్లో కీలక నేత వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వెలుపల వైసీపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన అనంతరం పిన్నెల్లి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై నమోదైన కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆయన మండిపడ్డారు. వెల్దుర్తి మండలంలో జరిగిన టీడీపీ వర్గాల అంతర్గత గొడవలకు తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనలో తనని ఉద్దేశపూర్వకంగా నిందితుడిగా ఇరికించారని స్పష్టం చేశారు. నాడు జిల్లా ఎస్పీ సైతం ఈ ఘటనను ఇరు వర్గాల మధ్య జరిగిన పోరుగా తేల్చినప్పటికీ ప్రభుత్వం తనను అన్యాయంగా 99 రోజులు జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరుకు రవాణా చేయించాలి అంటే ప్రస్తుతం వెచ్చిస్తున్న దానికంటే 3 రెట్లు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న సాధారణ కోటాలో డ్యూక్ బంతులు సగమే అందుబాటులో ఉన్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. యుద్దం ఇలానే కొనసాగితే రాబోయే నెలల్లో మ్యాచ్ల సన్నద్దతకు ఇబ్బందులు తప్పవని ఈసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక ఏప్రిల్ 3 నుంచి ఇంగ్లాండ్ క్రికెట్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బంతుల కొరత వెంటాడుతోంది. డ్యూక్స్ బంతులను స్వదేశంలో జరిగే టెస్టులతో పాటు కౌంటీ ఛాంపియన్షిప్ లో వినియోగిస్తారు. తయారీదారు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ సంస్థ ఓనర్ దిలీప్ జజోయిడియా స్పందిస్తూ మున్ముందు ఇలానే కొనసాగితే బంతుల కొరత తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే 13 ఫస్ట్ క్లాస్ క్లబ్లకు సరఫరా తగ్గినట్లు తెలియజేశాం. ఇక ఉపఖండంలోని ఫ్యాక్టరీల్లో సరుకు రెడీగా ఉంది, కానీ షిప్పింగ్ సమస్యగా మారింది. అక్కడి నుంచి తెప్పించేందుకు విమానయాన సంస్థలను సంప్రదించినా ఫలితం లేకుండా పోతోంది అని వెల్లడించారు. అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోని తీవ్ర నష్టాన్ని కలిగించాయి. పలు ప్రాంతాల్లో వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో శుక్రవారం అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది అని హెచ్చరించింది. 6 కాలం శ్రమించి అప్పులు చేసి వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి వర్షాలకు కొట్టుకుపోయింది. సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో వడగంట్ల వర్షానికి రైతన్నలు సాగు చేసిన పండ్ల తోటలు కొట్టుకుపోయాయి. 5 లక్షలు పెట్టుబడి పెట్టి దోస పంటను సాగు చేస్తే తీరా నోటికాడికి వచ్చిన పంట చేజారిపోయింది అని రైతులు వాపోతున్నారు. ఇక నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో వడగండ్ల వాన కురిసింది. తరిగోపులలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఇక దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పడమర పాతకోటలో విషాదం జరిగింది. ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియాలో ఇంధన క్షేత్రాలపై
ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై దాడి చేయడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది అని ఖతార్ ఎనర్జీ ధృవీకరించింది. ఇరాన్ చర్యలపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్దమని పేర్కొంది. ఈ ఘటనల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఇరాన్ ఎంబసీలోని సైనిక భద్రతా అధికారులను పర్సోనా నాన్ గ్రాట్గా ప్రకటించింది. వారిని 24 గంటల్లోగా దేశం విడిచిపోవాలని ఆదేశించింది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ కోపంతో దాడి చేసింది అని, దాని గురించి అమెరికాకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై మరిన్ని దాడులు చేయవద్దు అని, ప్రపంచవ్యాప్తంగా ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉండడాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు యూఏఏలోని హబ్షన్, బాబ్ గ్యాస్ క్షేత్రాలతో పాటు సౌదీ అరేబియాకు చెందిన అరామ్లో రిఫైనరీపై ఇరాన్ వైమానిక దాడి చేసింది. హార్మోజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధిస్తూ ఉండడంతో టెహ్రాన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హార్మోజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకల నుంచి ప్రత్యేక ఫీజులను వసూలు చేయాలని ఇరాన్ పార్లమెంట్ ఆలోచిస్తుంది అని అక్కడ చట్టసభ్యులు చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ రవాణా మొత్తం హార్మోజ్ జలసంధి నుంచి రవాణా జరుగుతూ ఉండడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యుద్ధంగా ముగిసిన తర్వాత హార్మోజ్ జలసంధిపై పాలనకు ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేయాలని యోచనలో ఇరాన్ ఉంది. ఇరాన్పై ఆంక్షలు విధించిన దేశాలు నౌకలపై ఫీజులు విధించనున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలియజేసింది. మన దేశంలో గ్యాస్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 2 నౌకలు హార్మోజ్ జలసంధిని దాటుకుని ఇండియాకు చేరుకోగా ఇక మరికొన్ని నౌకలు మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సి ఉంది. అయితే దేశంలో గ్యాస్ కొరత లేదని, సకాలంలో ఎల్పీజీ పంపిణీ జరుగుతోంది అని కేంద్రం చెబుతోంది. ఎల్పీజీపై ఆధారాన్ని తగ్గించేందుకు వినియోగదారులు పీఎన్జీ వైపు మళ్లాలి అని సూచించింది. పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా అదనంగా 10% కమర్షియల్ ఎల్పీజీ కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా నగరాల్లో గ్యాస్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇక హార్మోజ్ జలసంధి సమీపంలో ఉన్న భారత జెండా నౌకల పరిస్థితి సురక్షితంగా ఉందని నౌకాశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 22 నౌకల్లో ఉన్న 611 మంది నావికులు సురక్షితంగా ఉన్నారు అని తెలిపింది. ఇక గత 24 గంటల్లో 16 మంది భారత నావికులు స్వదేశానికి చేరుకున్నట్లు పేర్కొంది. అదనంగా క్రూడ్ ఆయిల్తో వచ్చే ట్యాంకర్ ఈ నెల 21న భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది అని చెప్పారు. దేశంలో ఎల్పీజీ, ముడి చమురు అవసరాల దృష్ట్యా రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రజల డిమాండ్ను అనుగుణంగా సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. మార్చి 23న జాతీయ దినోత్సవం సందర్భంగా జరగాల్సిన సైనిక కవాతుతో సహా రిపబ్లిక్ వేడుకలను పాకిస్తాన్ రద్దు చేసింది. గల్ఫ్ చమురు సంక్షోభం, ప్రభుత్వం చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యల నేపథ్యంలో జాతీయ దినోత్సవ వేడుకలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కార్యాలయం తెలిపింది. ప్రతి ఏడాది మార్చి 23ని పాకిస్తాన్ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా పాకిస్తాన్కు చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎంఓ తెలియజేసింది. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీని కారణంగా పాకిస్తాన్లోని ప్రభుత్వ వ్యయంలో ఇప్పటికే భారీ కోత విధించబడింది. ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక పాకిస్తాన్లో ఇంటి నుండి పనిచేయడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలను మూసివేశారు. ప్రభుత్వ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల విదేశీ ప్రయాణాలను నిషేధించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల జీతాలలో కోత విధిస్తున్నారు. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఇక వాషింగ్టన్లోని ఫోర్ట్ మెక్నాయర్ సైనిక స్థావరంపై గుర్తు తెలియని డ్రోన్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక్కడే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నివాసాలు ఉండడం తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఈ మేరకు యుఎస్ అధికారులు పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక నాటి ప్రకారం ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. గత 10 రోజుల్లో ఫోర్ట్ మెక్నాయర్పై పలు డ్రోన్లు కనిపించాయి అని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారులు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. భారీ హిట్టర్లు, మెరుగైన బౌలింగ్ విభాగంతో ఎంతటి జట్టుకైనా సవాల్ విసరగల టీం లక్నో సూపర్ జైంట్స్. ఇక 2022లో మెగా లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో తొలి 2 సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన 2024లో 7వ స్థానానికే పరిమితమైంది. ఇక ఈ క్రమంలో కెప్టెన్ రాహుల్ను వదులుకొని 2025లో రిషబ్ పంత్ను 27 కోట్లకు ఖరీదు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. మరోసారి ఆ టీం 7వ స్థానానికి పరిమితమైంది. అయితే లోటుపాట్లను సర్దిద్దుకుని ఈసారి టైటిల్ నెగ్గాలనే పట్టుదలలో లక్నో ఉంది. కెప్టెన్ పంత్ అందుకు తగిన విధంగా శ్రమిస్తున్నారు. తన బ్యాటింగ్తో పాటు ఫిట్నెస్ పై శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఇక జోస్ ఇంగ్లెస్ రాకతో బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. షమి, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ పేస్ భారాన్ని మోయనుండగా
హజ్రంకా స్పిన్ మాయాజాలం ప్లస్ కానుంది. ఇక నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, పంత్, మార్క్రమ్, ఆయుష్ బదోని బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. జట్టు లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. ఫిఫా ప్రపంచ కప్ 2026కు సంబంధించి ఇరాన్ ఫుట్బాల్ సమైక్య కీలక ప్రకటన చేసింది. టోర్నీ నుంచి వైదొలిగే ఉద్దేశం తమకు లేదు అన్న FFIRI అమెరికా వేదికగా జరిగే తమ గ్రూపు దశ మ్యాచ్లను మాత్రం బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఇక షెడ్యూల్ ప్రకారం అమెరికాలో జరగాల్సిన తమ మ్యాచ్లను ప్రత్యామ్నాయంగా మెక్సికోకు మార్చాలి అని FFIR చీఫ్ మెహదీ తాజ్ కోరారు. 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడాలు ఉమ్మడిగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం నేపథ్యంలో